షేర్ చేసుకోవడానికి ఈ సమయం ఇచ్చిన దేవునికి మొట్టమొదటి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రార్థన కూడికలోకి హాజరైన మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనకున్న సమయం తక్కువ కాబట్టి డైరెక్ట్గా నేను వాక్యంలోకి వెళ్తున్నాను. నేను ఈరోజు మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదుము. ఈ వాక్య భాగంలో చెప్పిన మాట ఏంటంటే స్ట్రైట్ అవే చెప్పాలంటే మనతో మన బలహీనతలందు లేకపోతే మన సఫరింగ్స్ లో యేసు ప్రభు అంట సహా అనుభవం కలిగినోడు, ఆ అనుభవం లేనోడు కాదు, మనతో సహా అనుభవం కలిగినోడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనకి సహాయం కొరకు, సమయోచితమైన సహాయం కొరకు, ఆ కృప కోసం ఆయన దగ్గరికి, ఆ కృపా సింహాసనం దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళొచ్చని దేవుని వాక్యం చెప్తుంది. అంటే సహాయం కొరకు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ రకమైన సహాయం అయినా సరే. ఎందుకంటే భూమి మీద మనిషి పడుతున్న ప్రతి బాధ ఆయనకి తెలుసు, ప్రతి సఫరింగ్ ఆయనకు తెలుసు, ప్రతి టెంప్టేషన్ ఆయనకు తెలుసు అని ఈ వాక్యం యొక్క మీనింగ్. సో దీని గురించి రీసెంట్ గా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓకే, యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య జీవితం 3.5 సంవత్సరాలదే ఎక్కువ మనకి కనబడతా ఉంటది, చిన్నప్పటిది చాలా తక్కువ కనబడుతుంది. ఈ 3.5 సంవత్సరాల్లో ఈ భూమి మీద ప్రజలందరూ పడుతున్న అన్ని కష్టాలు నిజంగానే అనుభవపూర్వకంగా ఆయన పడ్డాడా అంటే లేదు, ఎక్కడ కూడా అలా లేదు. ఆయన అవమానించబడ్డాడు, ఆయన మరణానికి అప్పగించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఆ క్లోజ్డ్ సర్కిల్ లో ఉన్న పర్సన్స్ ఆయన వదిలిపెట్టారు. తర్వాత ఒక శిష్యుడు మనీ కోసం, అంటే ఆ వెండి నాణాల కోసం అమ్మేశాడు. అలా రకరకాలుగా అవమానాలు ఉన్నాయి, ఆయన దెబ్బలు తిన్నాడు. తర్వాత తన స్నేహితుడు లాజరు చనిపోయినప్పుడు ఆయన బాధపడ్డాడు. అలా చూశాడు, చాలా చూశాడు. కానీ అనుభవం అంటే తన పర్సనల్ లైఫ్ లో అన్నిటినీ ఆయన అనుభవించలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బయట చాలా మంది జీవితాల్లో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు మానభంగాలకు గురవుతున్నారు. ఆ బాధ మనకి ఎలా అర్థమవుతుంది? కడుపులోని బిడ్డలు చనిపోతున్నారు, ఆ తల్లి బాధ మనకి ఎలా అర్థమవుతుంది? ఆ అనుభవం నాకు లేదే. ఇప్పుడు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే నాకు అనుభవం లేదు, వాళ్ళ గురించి వాళ్ళకి నేను సహాయం చేయాలంటే అనుభవం నాకు లేదు. ఇప్పుడు అక్కడ అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అయింది, అలాంటి అనుభవం నాకు నా ఫ్యామిలీలో నాకు లేదు, పర్సనల్ నాకు లేదు. కాబట్టి నేను వాళ్ళకి సాయం చేస్తాను, ఎలా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను అనమాట. అలాగే యేసుప్రభు భూమి మీద మనుషులు పడుతున్న బాధలన్నీ ఆయనకి ఎలా తెలుసు, ఎలా అనుభవంలోకి వచ్చాడు ఆయన? ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు, భర్త తాగుబోతూ తిరిగిపోతూ భార్యని హింసించే వ్యక్తి అయితే ఆ భార్య పడుతున్న బాధ యేసుప్రభుకి ఎలా తెలుసు? భర్తలు బట్టి, భార్యలు బట్టి వేధింపబడుతున్న భర్తల యొక్క బాధలు ఎలా తెలుసు? తల్లిదండ్రులు విడిచిన పిల్లల యొక్క బాధ ఎలా తెలుసు? పిల్లలు విడిచిపెట్టిన తల్లిదండ్రుల యొక్క బాధ యేసుప్రభుకి ఎలా తెలుసు? మామూలుగా అయితే, ప్రాక్టికల్ గా అయితే తెలియలేదని అనిపిస్తుంది. కానీ దేవుని మాట సత్యం, ఆయన సహా అనుభవం లేనివాడు కాడు అని చెప్తుంది. అంటే దేవుని వాక్యం భూమి మీద మనుషుల యొక్క ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు, పడుతున్న బాధ వేదన తెలుసు. దీని గురించి ఆలోచించినప్పుడు ఎలాగా యేసుప్రభుకి అర్థమైంది, ఎలాగా ఇంత మనుషులు పడుతున్న వేదన బాధ ఆయనకి అర్థమవుతుంది, ఎలా సహాయం చేయగలడు అని నేను ఆలోచించినప్పుడు యాక్చువల్గా ఒక మనిషి యొక్క బాధ, ఆ మనిషి ఆ బాధల నుంచి బయటకు రావాలని, లేకపోతే ఆ మనిషి ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మారాలనేది కేవలం దేవుని మనసుకుండే ఆలోచన మాత్రమే. ఒక మనిషి సంతోషంగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా, ఆరోగ్యంగా, దేవునితో సమాధానపరచబడి ఈ భూమి మీద బ్రతకాలనేది, విజయవంతమైన జీవితం జీవించాలనేది, అలాంటి ఆలోచన ఉండేది కేవలం సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే. ఎందుకంటే ఆయన మనం సృష్టించింది ఈ సృష్టి అంతటిని పరిపాలించడానికి కోసం, ఆయనతో కలిసి జీవించడం కోసం, సంతోషంగా ఉండడం కోసం. అది తండ్రి హృదయం. అది
దేవుడు మన తండ్రి. ఆయన మనకి కేవలం దేవుడు మాత్రమే కాదు, తండ్రి. ఇది తండ్రి హృదయం. ఈ ఆయన పిల్లలు లేకపోతే ఆయన చేతి సృష్టి అంతా అంటే అంత చాలా బాగుండాలని. ఈ తండ్రి హృదయం యేసుప్రభుకి ఉంది. ఎలా వచ్చిందంటే ఆయన ఆ తండ్రితో అనుదినం సహవాసం చేసే వ్యక్తి యేసుప్రభు. ప్రార్థనలో గడిపే వ్యక్తి. అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత కూడా ప్రజలందరినీ పంపించి ఒంటరిగా తండ్రితో గడిపే వ్యక్తి యేసుప్రభు. 40 దినాల పాటు ఆ అరణ్యంలో ఏం ప్రార్థన చేశాడో, ఏం చేశాడో నాకు అసలు తెలియదు. యేసుప్రభు ముందు మనం ప్రార్థన చేయడానికి చాలా ప్రేయర్ పాయింట్స్ మనం పెట్టుకుంటాం. ఆయన దగ్గర 40 దినాల పాటు ప్రార్థించడానికి, దేవుడితో సహవాసం చేయడానికి ఆయన ముందున్నది ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన మనసులో ఉంది కేవలం ఏంటంటే ఆయన తండ్రితో సహవాసం చేసే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, తండ్రితో సమయాన్ని గడిపే వ్యక్తి. కాబట్టి ఆ మనసు, తండ్రి మనసు యేసుప్రభుకు వచ్చింది. తన ఆత్మలో, తన మనసుకి తన శరీరానికి అనుభవం లేకపోవచ్చేమో గాని తన ఆత్మలో మనుషుల పరిస్థితి అంతా ఆయనకి తెలుసు. అటువంటి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వ్యక్తి. కాబట్టి యేసుప్రభుకి ఒక వ్యక్తి యొక్క అవసరత గాని, బాధ గాని చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి హృదయం అంతా ఆయనలోకి పోయబడింది. తండ్రి మనసంతా ఆయన తెలిసిన వ్యక్తి. ఒక సేయింగ్ ఉంటది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారని. అలాగా దేవునితో సహవాసం, తండ్రితో సహవాసం యేసుప్రభుని ఏం చేసిందంటే ఆయన మనసంతటిని ఈయనలోకి, ఆయన ఆలోచనలన్నిటిని, ఆయన ఉద్దేశాలన్నిటిని, ఆయన చిత్తాన్ని అంతటిని, ఆయనలో ఉన్న కనికరం, ప్రేమ, దయ అంతటిని యేసు ప్రభులోకి కుమ్మరింపబడేటట్టు చేసింది. ఇప్పుడు మనం ఇతరుల కోసం ప్రార్థన చేయాలంటే తండ్రి హృదయం మనకి మొట్టమొదటి అర్థం కావాలి. అదే మనల్ని లీడ్ చేయాలి, అదే మనల్ని నడిపించాలి, అదే మనలో భారాన్ని కలుగు చేయాలి. లేకపోతే మన దైనందిన జీవితాల్లో, మన డైలీ లైఫ్ లో మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఛాలెంజ్ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. వీటన్నిటిలోంచి బయటకు వచ్చి ఇతర వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలంటే అది కేవలం దేవుని మనసు మాత్రమే. ఈ రోజు ఇక్కడ ఉన్న మనందరం ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇతరుల రక్షణ కోసం, ఇతరుల ఆరోగ్యం కోసం, లేకపోతే ఇతరుల స్వస్థత కోసం, వాళ్ళ సంతోషం, సమాధానం, వాళ్ళన్నిటి కోసం మనం ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉన్నామంటే ఇది మన మనసు కాదు, ఇది మన నీతి కాదు, ఇది మన పరిశుద్ధత కాదు, ఇది మనం కాదు అసలు. యాక్చువల్ గా ఇది దేవుని చేత మనకు అనుగ్రహింపబడిన కృప. ఇది దేవుని మనసు. మనం రక్షింపబడిన వ్యక్తులుగా, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తులుగా దేవుడు మనకి ఇచ్చిన కృప, ధన్యత ఇది అన్నమాట. ఈ రోజు మనం ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉన్నామంటే అది కేవలం ఆయన చేసిన కార్యం. ఎందుకంటే దేవుని వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటే ఉంటుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం చదివితే, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. అంటే సొంత కార్యాలు కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడడం అనేది యేసుక్రీస్తుకున్న మనసు అని ఇక్కడ చెప్తుంది దేవుని వాక్యం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడు. యేసుక్రీస్తు ఆయన బోధించేటప్పుడు భూమి మీద శరీర రూపుగా ఉన్నప్పుడు, ఆయన ఎవరినైనా సిక్ పర్సన్ చూసినప్పుడు, ఎవరైనా సాతాను చేత, దైవ శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళని చూసినప్పుడు, పాపంలో ఉన్న వాళ్ళు చూసినప్పుడు ఆయన కనికర పడేవాడు. దేవుని రాజ్యం గురించి వాళ్ళకి బోధిస్తూ, వాళ్ళని బాగు చేస్తూ, వాళ్ళని స్వస్థపరుస్తూ, వాళ్ళని లేవనెత్తుతూ, వాళ్ళ జీవితాలని స్థిరపరిచే వ్యక్తిగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అది దేవుని క్రీస్తు కలిగిన మనసు అన్నమాట. ఇతరుల కార్యాలని పట్టించుకోవడం, ఇతరుల జీవితాల గురించి పట్టించుకోవడం. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నాం ఇతర వ్యక్తుల కోసం. ఇక్కడ మనం కూడుకున్నది ఎవరు కూడా మన పర్సనల్ విషయాల కోసం ఇక్కడ ప్రార్థించడానికి కూడుకోలేదు. ఇక్కడ మనం కలిసింది ఏంటంటే చాలా మంది కోసం ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి. ఇది క్రీస్తు కలిగిన మనసు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి మనసు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు మొట్టమొదట తెలియచేయాలి. కాబట్టి మనల్ని డ్రైవ్ చేయాల్సింది, ప్రార్థనలోకి, విజ్ఞాపనలోకి డ్రైవ్ చేయాల్సింది ఏంటంటే క్రీస్తు కలిగిన మనసు. క్రీస్తు ఆత్మ మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అది డ్రైవ్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనకి ఇతర వ్యక్తులు పడుతున్న బాధలు
వ్యక్తిగతంగా మనకు తెలియకపోయినా దేవుని ఆత్మ చేత క్రీస్తు మనస్సు ద్వారా, ఎందుకంటే ఎందరైతే క్రీస్తుని వారి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ప్రభువుగా అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇవ్వబడిందని దేవుని వాక్యం చెప్తుంది. యేసు క్రీస్తుని అంగీకరించాం కాబట్టి, ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరింపబడ్డాం కాబట్టి మనం కూడా దేవుని పిల్లలం. యేసు క్రీస్తుని బట్టి మనం కూడా దేవుని పిల్లలం కాబట్టి మనం యేసు క్రీస్తు ద్వారా తండ్రి యొక్క హృదయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఏ ఒక్కరు కూడా తండ్రిని చూడలేదు. నా ద్వారానే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా తండ్రిని చేరలేరని యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. సో ఇతర వ్యక్తులను పట్టించుకోవాలి, ఆ ప్రేమ, ఇతర వ్యక్తులు బాగుండాలి, వాళ్ళు ఆశీర్వదింపబడాలి అన్న తండ్రి మనసు మనకు అర్థం కావాలంటే మనం యేసు క్రీస్తుతో పాటు ఖచ్చితంగా నడిచి తీరాలి. ఆయన మనసు మనం కలిగి ఉండాలి, ఆయన ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి. ఈ ఆలోచన యాక్చువల్గా నిన్న మొన్నటి నుంచి బ్రదర్ చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తా ఉంటే అంటే ఏం షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆలోచన మనసుకు వచ్చింది అనమాట. యేసుప్రభుకి ఈ ప్రజలందరి బాధలు ఎలా తెలుసు? ఆయన భూమి మీద ఉన్నది 3.5 సంవత్సరాలు. యంగ్స్టర్ కి ముసలిళ్ళు పడుతున్న బాధలేం తెలుసు? ఆయన ఒక పురుషుడు, స్త్రీలు పడుతున్న బాధలు ఎలా తెలుసు? చిన్నపిల్లలు పడుతున్న బాధలు ఎలా తెలుసు? ఇవన్నీ ఆలోచించినప్పుడు తండ్రిలోంచి ఈ ఆలోచనలు, తండ్రిలోంచి ఆ ప్రేమ, తండ్రిలోంచి ఆ కనికరం ఆయనలో పోయబడిందని నాకు అర్థమైంది. చాలా ఆశ్చర్యంగా రాత్రి ఎవరో ఒక సిస్టర్, మంజుల అనే పేరుతో ఉన్న సిస్టర్ ఎవరో ఒక వీడియో పెట్టారు CCM గ్రూప్ లో. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయడం ఏంటంటే పేరును ఉచ్చరించడం కాదు, ఆ పోలికలో ఆ మనస్సు కలిగి, యేసు క్రీస్తుకున్న మనస్సు కలిగి ప్రార్థన చేయడం, ఆయన చిత్తం ప్రకారం ప్రార్థన చేయడం అనేది ఆ వీడియో చూసి ప్రభువా ఇది నీ చిత్తం అన్నమాట, ఈ మాటలు ఇప్పుడు వీళ్ళతో షేర్ చేసుకోవడం, మేమందరం నీ మాటలు గుర్తు చేసుకోవడం ఇది నీ చిత్తం అన్నమాట అని నాకు చాలా సంతోషం అనిపించింది. యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన వ్యక్తిత్వం కలిగి, ఆయన మనసు కలిగి, ఎందుకంటే ఆయన చూస్తున్నట్టు పరిస్థితుల్ని, ఆయన చూస్తున్నట్టు మనుషుల్ని మనం చూడగలిగి ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థన, యేసుప్రభు చెప్తాడు, నా నామంలో మీరు ఏది అడిగినా తండ్రి మహిమపరచబడినట్లు అది నేను మీకు చేసి పెడతానని చెప్తాడు, ఆ కార్యాన్ని చేస్తానని చెప్తాడు. ఆయన నామంలో అడగడం అంటే ఆయన మనసు కలిగి మనం ప్రార్థిస్తున్నప్పుడు వచ్చే ఆన్సరు తండ్రికి మహిమ. ఎందుకంటే మనం చేసే ప్రార్థన తండ్రి మనసు, కేవలం యేసుక్రీస్తు మనసు మాత్రమే కాదు, తండ్రి మనసు, ఇతరులు విడుదల పొందాలనేది. కాబట్టి దాన్ని చేయడానికి, మనం చేసే విజ్ఞాపనకి, ప్రార్థనకి ఆన్సర్ ఇవ్వడానికి తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. తన పిల్లలు తన చిత్తానుసారంగా చేసే ప్రార్థనని హానర్ చేయడానికి, దానికి ఆన్సర్ ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అది ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. అందుకే నాతో అంటుకట్టుబడితే తప్ప మీరు ఫలించరు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరని యేసుప్రభు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థనకు ఆధారం కూడా ఆయనే. క్రీస్తు కలిగిన మనసు కలిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రతి ప్రార్థన కూడా జవాబు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అందుకే యోహాను సువార్త 14:7 మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు అని యేసుప్రభు చెప్తాడు. ఒకవేళ యేసుక్రీస్తు గురించి మనకి కంప్లీట్ గా అర్థమైతే ఆయన మనసు ఎలా ఉంటుందో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, మనుషుల పట్ల ఆయన అవగాహన ఏంటో, ఆయన ఎలాంటి దృష్టితో మనుషులను చూడగలుగుతాడు, లేకపోతే పాపంలో పట్టుబడిన, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అమ్మ అని పిలవగలిగే శక్తి మనిషి ఎవ్వరికీ ఉండదండి. యేసుప్రభు ఆయన నిరూపించాడు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా, తండ్రి హృదయాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ఒక వ్యక్తి ఎలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనుషులను ప్రేమించగలుగుతారో, ఎలాంటి మంచి మనసు కలిగి ఉంటారో ఆయన మనకి ఒక ఉదాహరణగా ఉన్నాడు అనమాట. అందుకే ఆ పాపలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు అమ్మాని పిలవగలిగాడు. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి అచేతనంగా పడిన వ్యక్తిని చూసినప్పుడు కనికరంతో నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అన్నాడు. చాలా మంది, అది అక్కడ జరుగుతుంది, అక్కడ సమాజ మందిరం, అది దేవుని ఆలయం దగ్గర ఎంతో మంది ప్రీస్టులు వెళ్ళి ఉంటారు, యాజకులు వెళ్ళి ఉంటారు, ప్రధాన యాజకులు వెళ్ళి ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎవరు వచ్చి సహాయం చేయలేదు కాబట్టి 38 సంవత్సరాల నుంచి అలా ఉండిపోయాడు. అలా ఉండడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ఆయన కుమారుడైన యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని ఆయనే కాన్వర్సేషన్ మొదలుపెట్టి తను బాగు చేశాడు. అలా చాలా మందిని స్వస్థపరిచాడు, చాలా మందిని వారి పాపాల నుంచి విడిపించాడు. అది క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క మనసు అన్నమాట. కాబట్టి
ఆయన్ని తెలుసుకుంటే, యేసుక్రీస్తు మనకు హృదయాలకు అర్థమైతే తప్ప తండ్రి చిత్తం మనుషుల పట్ల ఏమైందో మనకి అర్థం కాదు. మన ఎగ్జాంపుల్ అంతా ఏంటంటే మనం ఎవరిని చూసి మనం ఇప్పుడు నడవాలంటే యేసుప్రభుని. ఆయన ఎలా మనుషులను ప్రేమించాడు, పాపంలో ఉన్న వ్యక్తులు, అవసరతలో ఉన్న వ్యక్తులు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల్ని ఆయన ఎలా చూశాడు అనేది మన హృదయానికి అర్థమైతే మనం చేసే ప్రతి ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థనగా మారుతుంది. తన జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నట్లు విలపించమని, తన ఏకైక కుమారుని పోగొట్టుకున్నట్లు విలపించమని దేవుని వాక్యం చెప్తుంది. అంత భారం మన హృదయాలకి మామూలుగా రాదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఆ భారం మనలో పోయబడుతూ ఉంటది. అప్పుడు మనం మోకరించి, ప్రభువా ఈ వ్యక్తిని రక్షించు, ప్రభువా ఈ వ్యక్తిని కాపాడు, లేకపోతే ఈ వ్యక్తిని ఆశీర్వదించు, ఈ వ్యక్తి జీవితంలో ఇవి జరుగుతున్నాయి, దయచేసి నువ్వు ఆ వ్యక్తిని బాగు చేయి అని మనం ప్రార్థిస్తున్నప్పుడు క్రీస్తు మనసు ఒకవేళ మనకు అర్థమయ్యి ఆ మనసు మనం కలిగి ఉంటే, యేసుక్రీస్తు ఎలాగైతే మనుషుల కోసం ప్రార్థించాడో, విలపించాడో, విజ్ఞాపన చేశాడో, అదే భారం, అదే మనసు కలిగి ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయగలుగుతూ ఉంటాం. ఎవరైనా వాక్యానుసారంగా ఒకవేళ బ్రతకపోతే, యేసుక్రీస్తు ప్రేమ కానీ మనకు అర్థం కాకపోతే ఏంటంటే వెంటనే మనం వాళ్ళని పాయింట్అవుట్ చేసే వ్యక్తులుగా మారిపోతాం. ఏంటి క్రైస్తవులై ఉండి కూడా ఎలా ఉన్నారు, ఎలాంటి జీవితం జీవిస్తున్నారు, పైకి ఎలాగా లోపల ఎలాగా అన్నమాట అని మనం పాయింట్అవుట్ చేస్తాం. ఇలాగే దేవుని ప్రజలు యేసుక్రీస్తు దృష్టికి వచ్చినప్పుడు ప్రజలందరూ కాపరిలేని గొర్రెల వలె తిరుగుతున్నారని ఆయన కనికరపడి బోధింపసాగినని ఉంటది. ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళందరినీ చూసి కాపరిలేని గొర్రెలు ఎలా చెల్లాచెదిరైపోయి పరిగెడుతూ ఉంటాయో, తిరుగుతూ ఉంటాయో రోడ్లంట, అలాగే ప్రజలు కనబడితేనంట ఆయన హృదయంలోకి కనికరం వచ్చింది. అది క్రీస్తు కలిగిన మనసు. ఒకవేళ ప్రార్థన విజ్ఞాపన కోసం మనం ప్రత్యేకించుకున్న మనందరం, ఇక్కడున్న ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఇతరుల రక్షణ కోసం ఒకవేళ ప్రార్థన చేయాలంటే, ఇతరుల బాగు కోసం ప్రార్థన చేయాలంటే క్రీస్తు కలిగి ఉన్న ఆ కనికరం మనం కూడా కలిగి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఆయనతో పాటు మనం సహవాసం చేసినప్పుడు. యేసుక్రీస్తు అంత మనుషుల యొక్క పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే తండ్రితో ఆయన వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్న వ్యక్తి, అయిన తండ్రితో ఏకాంతంగా గడిపే వ్యక్తి. అక్కడి నుంచి ఆ ప్రేమ అంతటిని పొందుకున్నాడు, అక్కడి నుంచి ఆ కనికరాన్ని, దయనంతటిని పొందుకున్నాడు, అక్కడి నుంచి ఆ విజ్ఞాపన చేసే విజ్ఞాపన ఆత్మని, ప్రార్థించే ఆ ఆత్మని ఆయన తండ్రి నుంచి పొందుకున్నాడు అనమాట. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నా ద్వారానే మీరు తండ్రిని చేరుకోగలరు, నా ద్వారానే మీరు తండ్రి యొక్క హృదయాన్ని తెలుసుకోగలరు, నా ద్వారానే తండ్రి చిత్తాన్ని మీరు గ్రహించగలరు, నా ద్వారానే అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం మన సహవాసం తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం క్రీస్తు సహవాసం చేసే, వ్యక్తిగతంగా సహవాసం చేసే వ్యక్తులు అయితే, పర్సనల్ ఆ ప్రేయర్ లైఫ్ మనం కానీ కలిగి ఉంటే అద్భుతంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని హృదయానుసారంగా మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటాం. అందుకే మత్తయి సువార్తలో 6వ వచనంలో శిష్యులందరికీ బోధిస్తాడు ఎలా ప్రార్థన చేయాలో. దాంట్లో ఉంటది, మీరు గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యంలో ఉన్న మీ తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్తాడు అనమాట. ఒంటరి ప్రార్థన, ఒంటరిగా ఆయనతో గడపడం, అది నేర్పిస్తున్నాడు యేసుప్రభు. పరలోకముందున మా తండ్రి అని పిలవమంటున్నాడు. అంటే దేవుడు మొట్టమొదటి మనకి తండ్రిగా మారాలి. మనం యేసు ప్రభువులాగే తండ్రితో వ్యక్తిగతంగా సహవాసం చేసే వ్యక్తులుగా ఉండాలి, సహవాసం చేసేవాళ్ళుగా, ప్రార్థించే వ్యక్తులుగా. ఇతరుల కోసం మనం ప్రార్థించక ముందు మనం తండ్రితో సహవాసం చేసే వ్యక్తులుగా ఉంటే ఎలా ప్రార్థన చేయాలో, ఎలాంటి భారం కలిగి ఉండాలో, ఏ భారంతో ప్రార్థన చేయాలో ఆయన మనకి నేర్పిస్తాడు. అంతేకాదు గొప్ప కృపను మనం పొందుకున్నాం. ఏంటంటే యుక్తంగా ఎలాగ మనం ప్రార్థన చేయాలో తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు అంట ఉచ్చరింపసఖ్యం కాని మూలుగులతో మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. సో దేవుడు మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని, ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరాలని, ఇతరులందరినీ ఆశీర్వాదంలోకి నడిపించడానికి ఆయన పిల్లలుగా మనల్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి మనం ఆయన చేతిలో వాడబడాలని ఇన్ని రకాలైన ప్రొవిజన్స్ మనకి ఇస్తున్నాడు. వాక్యాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, దత్తపుత్రుడు అని పిలవడానికి దాసి పాత్రను తీసేసి దత్తపుత్రాత్మను యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి సహకారిగా మనల్ని ఉంచాడు మనతో పాటు.
ఇవన్నీ ఇచ్చి ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన చేయి. నువ్వు సుఖంగాను, సౌఖ్యంగాను, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నువ్వు జీవించాలంటే ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థన చేయి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ మాటలన్నింటినీ మన హృదయంలో భద్రపరుచుకుని, దేవుని మనసు యేసుక్రీస్తు ద్వారా, తండ్రి మనసు యేసుక్రీస్తు ద్వారా మనం అర్థం చేసుకుని, యేసుక్రీస్తు ఎలాగైతే దయా కృపని మనుషుల పట్ల కలిగి ఉన్నాడో అదే దయని మన మనసులో కూడా కలిగి ఉండి, మనం చేస్తున్న ఏ ఏ వ్యక్తుల కోసం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో అదే భారాన్ని కలిగి ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనకి జవాబు మన తండ్రి మహింపరచబడినట్లు మనం పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక.